UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారమవుతూనే ఉంటాయి. ఎన్నో భక్తి కార్యక్రమాల నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ వరకు చేరి మీ నుంచి వచ్చే స్పందనను చూసి ఇంకా కార్యక్రమాలు పెంచాలి అన్న సదుద్దేశంతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి మీ నుంచి అశేష స్పందన లభిస్తుంది. అందుకు మీరు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇక మనకి ఓంప్రదంగా ప్రతి ఏ చిన్న పని చేసినా మనం చేసుకునే పూజ ఏదైనా ఉంది అంటే అది గణపతి పూజే. మరి గణపతికి ఎందుకు అంతటి ప్రాధాన్యత అనే వివరణ తెలుసుకునే ముందు భాద్రపద మాసం యొక్క విశిష్టత, ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పండుగలు, దాని యొక్క ప్రాధాన్యత, దేనికి ఎందుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది అనే వివరణ, ఇవన్నీ కూడా వివరిస్తారు. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మాట్లాడే గెస్ట్తో మీరు మాట్లాడాలి అనుకున్నా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే ఏ గెస్ట్ అయినా కూడా మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. జాతకాలకి సంబంధించి, వాస్తుకి సంబంధించి, మరి ఏ ఇతర సమాచారానికైనా మీరు రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ముందుగా భాద్రపద మాస విశిష్టతతో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడా వీడియోని స్కిప్ చేయకండి. విషయం బోధపడదు, తత్వం అర్థం కాదు. తర్వాత మీరు వేసే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా, లేదా మీరు పెట్టే కామెంట్స్ కూడా మొత్తం విన్నారా లేదా అన్న డౌట్ మాకు వస్తుంది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియోని. నమస్కారం అండి. మనం గణపతికి సంబంధించిన వివరణ తెలుసుకునే ముందుగా అసలు భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు భాద్రపదానికి ఇంతటి ప్రాధాన్యత చెప్పండి. ఓం శ్రీ గణేశాయ నమః. గం గణపతియే నమః. మనకి అన్ని మాసాలకి ఒక్కొక్క రకమైన విశిష్టత అనేది ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం చంద్రుడిలో ఉన్నప్పుడు శ్రవణ మాసం అని చెప్పుకుంటాం. అయితే భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడు భాద్రపదం అంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఈ దగ్గరగా ఉండడం వల్ల దీనికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది. అయితే ఈ భాద్రపద మాసం మొదటి భాగము అంటే మొదటి శుక్లపక్షం అంటే మొదటి 15 రోజులు దేవతా పూజల కోసము, తదుపరి 15 రోజులు పితృకార్యాల కోసము ఉపయోగించబడింది అనమాట. అయితే ఈ మాసం మనకి అన్ని మాసాల్లో 6వ మాసంగా చెప్పబడింది. అయితే ఈ ఉత్తరాభాద్ర, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర అనేవి మనకి 27 నక్షత్రాల్లో వచ్చే 2 నక్షత్రాలు. చంద్రుడు అక్కడ ఉండడం వల్ల ఈ మాసంగా చెప్పుకోవడం జరిగింది. అయితే భాద్రపద మాసం అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఏంటి? వినాయక చవితి. ఈ వినాయక చవితి పిల్లల పండగ, పెద్దవాళ్ల పండగ కూడా. అయితే ఈ పండగ ఒక్కటే భాద్రపద మాసంలో రావడం లేదు. దీనిలో వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ల తద్దే, పితృదేవతలకు వదిలే తర్పణాలని మహాలయ పక్షాలు. సో ఇటువంటివన్నీ ఏకాదశి, ద్వాదశి, ఈ భాద్రపద మాసంలో ప్రతి ఒక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉందన్నమాట. అయితే ఈ భాద్రపదం అయిపోగానే మనకి వచ్చేది ఏంటి? ఆశ్వేజ మాసం. అయితే ప్రత్యేకంగా చెప్పుకునే దాంట్లో ఏంటంటే ఫస్ట్ తొలి అర్ధ భాగంలో అంటే మొదటి శుక్లపక్షంలో చాలా ఉత్కృష్టమైన దేవతా పూజల కోసం ఉపయోగించబడింది. అయితే రెండో అర్ధ భాగము కృష్ణపక్షం అంటాము. ఈ కృష్ణపక్షంలో పితృదేవతల కోసము వినియోగించబడింది. తర్పణాలు ఇవ్వడం కానీ, దానాలు ఇవ్వడం కానీ దానికోసంగా వినియోగించడం జరిగింది. అయితే ఇది చాలా పితృదేవతలకి చాలా ప్రీతికరమైన మాసము. అందులో ఈ 15 రోజుల్లో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి మొదలు మరల అమావాస్య వరకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఉత్కృష్టమైన పూజ ఉంది, విశిష్టత ఉంది. ఈ 15 రోజుల్లో ఎవరు ఏది ఎలా చేయాలి, ఏం చేస్తే ఫలితాలు ఉంటాయనేది మనం తదుపరి చెప్పుకుందాము. అయితే ఇవన్నీ మనకి ఋషులు ప్రసాదించిన ఒక అదృష్టమైన వరం అనమాట. అయితే ఈ శుక్లపక్ష కాలంలో వచ్చేది ఏంటంటే ఉండ్రాళ్ల తద్ది, గౌరీ పూజ, వినాయక పూజ, శుక్ల చవితి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, చతుర్దశి, కృష్ణపక్షంలో శుక్లపక్షంలో వచ్చే 15వ తేదీ ఏకాదశి. ఈ పండుగలే కాకుండా ఈ ఏకాదశిని మనము
పరివర్తన ఏకాదశిగా చెప్పుకుంటాము. అంటే ఓకే. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ఒక్కొక్క పేరు రకమైన పేరు ఉంటుంది. ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అంటారు. ఓ పరివర్తన ఏకాదశి అంటే విష్ణుమూర్తి పడుకుని ఉన్నప్పుడు పక్కకి ఒత్తిగిల్లుతాడంట. ఓకే. పక్కకి మనం నిద్దట్లో కూడా మనం ఒక అవును. పక్కకి ఒత్తిగిల్లుతాం కదా, అలాగే విష్ణుమూర్తి కూడా ఈ తన శయనంలో పక్కకి ఒత్తిగిల్లుతాడు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఇది కూడా ఈ మాసంలోనే మనం జరుపుకుంటాం. అయితే రెండో పక్షం మళ్ళా మొదలయ్యేటప్పటికి మహాలయ పక్షాలుగా దాన్ని చెప్పుకుంటారు అనమాట. మళ్ళా కృష్ణపక్షం మొదలు నుంచి అమావాస్య వరకు. అయితే ఇది పితృదేవతలకి ఉత్తమ గతులు కలిగిస్తాయి, మనకి వారి శాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఇవి ఇంకొక రకంగా చెప్పాలి అంటే అందరూ ఏమనుకుంటారు, శ్రావణ మాసం వెళ్ళిపోయింది, ఆడవాళ్ళకి అందరికీ ఒక రకమైన దిగులు ఉంటుంది. అరే మా హడావుడంతా పోయింది, శ్రావణ మాసంలో చేసుకోవాల్సినవన్నీ పోయాయి, మాకు వ్రతాలు లేవు, నోములు లేవు అని అనుకోకుండా ఈ మాసంలో కూడా మనకి నోములు ఉన్నాయి. అయితే ఈ మాసంలో చేసుకునే నోములు ఏంటంటే ఆడవాళ్ల కోసము ప్రత్యేకించి హరితాళికా వ్రతము అని ఉంటుంది. అది బహుశా ఎవరు విని ఉండకపోవచ్చు. హరితాళికా వ్రతం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈ హరితాళికా వ్రతంలోని ఏం చేయాలి అంటే ఆడవాళ్ళు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తాము. పసుపు కుంకుమల కోసము, భర్త ఆయుష్ కోసము, కుటుంబ సంక్షేమం కోసము, పిల్లల అభివృద్ధి కోసము చేస్తాము. అసలు ఏ పండగలైనా, ఏ వ్రతాలైనా, నోములైనా దేనికోసం చేసుకుంటాం మనం? ఆయురారోగ్యాల కోసము, మన కోరికలు తీరడం కోసము, కుటుంబం చల్లగా ఉండాలి, దేశం బాగుండాలి అని. అయితే ఈ దీంట్లోని మనకి భాద్రపద మాసంలోనే ఒక ముఖ్యమైన వ్రతం ఉంది. అది అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారనమాట. అయితే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయడం వల్ల ఏంటంటే ఎవరికైనా, ప్రత్యేకించి అందరూ కాకపోయినా కొంతమందికి ఇది ఆనవాయితీగా ఉంటుంది. ఎందువల్ల అంటే వారికి వారి కుటుంబంలో కానీ, వారి తరతరాలుగా వచ్చిన దాంట్లో కానీ ఏదైనా వంశపారంపర్యంగా వచ్చినవి ఏవైనా పనులు ఆటంకం జరిగితే ఈ వ్రతాన్ని వాళ్ళు మొక్కుకుని చేసుకుంటారనమాట. అయితే అందరికీ గుర్తొచ్చేది, ఇంకా ఇవన్నీ కాకుండా అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. అది చాలా విశిష్టమైన పండుగ, అందరికీ ఆ సమయంలో అందరికీ ఇష్టమైన పండుగ అనమాట. అయితే ఇవే కాకుండా మనం వరాహ జయంతి జరుపుకుంటాము, వామన జయంతి కూడా జరుపుకుంటాము, ఋషిపంచమి కూడా. ఋషిపంచమి ఎందుకు జరుపుకుంటాము అంటే ఆడవాళ్ళు మన అంటే మన ఋతుక్రమంలో ఏవైనా తెలిసి గాని తెలియక గాని తప్పులు చేస్తూ ఉంటాము తెలియకుండా. కొంతమంది కంపల్సరీ అయ్యి తప్పక చేసేవి, తప్పని తెలిసి చేసేవి, తప్పక చేసేవి, ఇవన్నీ పోవడానికి ఋషి పంచమిని కనుక చేసుకున్నట్టయితే మనకి ఆడవాళ్ళకి సంబంధించిన పాపాలు, దోషాలు పోతాయన్నమాట. ఓకే. సో ఈ పండగలకి సంబంధించి పూర్తి వివరణ, ఒక్కొక్క పండగకి సంబంధించిన ఏ విధంగా చేసుకోవాలి, ఆ పండగ విశిష్టత, దాని నుంచి వచ్చే పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా వీడియోస్ చేద్దాము. చాలా చక్కగా వివరించారు. మొత్తానికి ఈ భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఏ పండగలు వస్తున్నాయి ఏమిటి అని మీ అందరికి కూడా బోధపడిందని అనుకుంటున్నాను. పండగల యొక్క విశిష్టత తెలుసుకొని భాద్రపద మాసం యొక్క విశిష్టత తెలుసుకున్నాం కదా ఈ వీడియో ద్వారా. ఇక తదుపరి వీడియోలో మనందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి, వినాయక చవితి పూజా విశేషాలు, అలాగే వినాయక చవితి రోజు పాటించాల్సిన నియమాలు ఏ విధంగా చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.